నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను వైసీపీ నాయకులు పక్కా ప్రణాళికతో హత్య చేశారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అలీఖాన్ ఆరోపించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇంతియాజ్ హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను వారు మీడియా ముందు ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, రాజు, మైనారిటీ నాయకులు మెహబూబ్ ఖాన్, ఇబ్రహీం, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో మైనార్టీల మధ్య గొడవలు సృష్టిస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు ఇంతియాజ్ను పక్కా ప్రణాళికతో హత్య చేశారని వారు ఆరోపించారు. అయితే ఈ హత్యా కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఎన్నికలకు ముందు మంత్రి టీజీ భరత్తో దిగిన ఫోటోలను బయటపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇంతియాజ్ హత్యా కేసులో A1, A2, A3గా ఉన్న ముగ్గురు నిందితులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారని, వారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని మీడియాకు చూపించారు. ఒకవైపు నీతులు చెబుతూ మరోవైపు హత్యా కేసులో నిందితులతో కలిసి ఫోటోలు దిగటంపై ఎస్వి మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బర్త్డే పార్టీలకు వెళ్లి కత్తులు ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇంతియాజ్ హత్యా కేసులో నిందితులతో కలిసి దిగిన ఫోటోలపై ఎస్వి మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ వాస్తవాలను పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎస్వి మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని వారు విమర్శించారు. కర్నూలు నగరంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండాలంటే వైసీపీ నాయకుల వద్ద ఉన్న రౌడీ షీటర్లను పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మైనారిటీల మధ్య చిచ్చు పెట్టడం, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం మానుకోవాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఆ ఫోటోలు గతంలో ఎప్పుడో మా పార్టీలో దిగినటువంటి ఫోటోలు, కానీ ప్రస్తుతం ఎన్నికల తర్వాత మీ పార్టీలో మీతో పాటు ఉన్నటువంటి ఫోటోలు ఇవి. ఒక్కసారి A1, A2, A3 అందరూ కూడా మీ వాళ్ళే. ఇదే కాకుండా అనేక ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. తెలుగుగిరిలో జరిగినది, రాధాకృష్ణ తాగే దగ్గర మసీదు నుంచి బయటకు వస్తుంది, ఈసారి జరిగినటువంటి 3 మర్డర్లో ప్రీ ప్లాన్డ్గా మా మంత్రి గారు చెప్పినట్టు పథకం ప్రకారం మీరు ప్లాన్ చేసి మర్డర్లు చేస్తున్నారు. దానికి కారణం ఏమంటే కర్నూలు అదేది స్మార్ట్ సిటీగా, పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీగా కర్నూలు తీర్చిదిద్దుతున్నటువంటి మా మంత్రి గారి మీద మీరు రేపు ఎలక్షన్లో ఎదుర్కోలేరని చెప్పేసి మీకు అర్థమైపోయింది. రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఫస్ట్ టైం భరత్ గారి ఆధ్వర్యంలో కొండారెడ్డి బుర్జు మీద తెలుగుదేశం జెండా ఎగురుతుందన్నటువంటి అక్కసుతో చేస్తున్నటువంటి మర్డర్లు ఇవి. నగరం అభివృద్ధి కాకూడదు, స్మార్ట్ సిటీ కాకూడదు. మంత్రి గారి పనితీరుకు మీరు ఎదుర్కోలేక బురద జల్లే కార్యక్రమాల్లో మర్డర్లు మీరే చేస్తున్నారు, అల్లర్లు మీరే చేస్తున్నారు. మీరు ఏమి చెప్పినా కూడా ఈ నగర ప్రజలు వినరు. టీజీ కుటుంబం అంటేనే అభివృద్ధి చేయడమే కాదు, అందరూ కూడా అంటే రాష్ట్రంలో జిల్లాలో కూడా ఆరోగ్యంగా ఉండాలి, యువకులు చదువుకోవాలి, వారికి ఉద్యోగాలు రావాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అని. నగరం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేకనే ఇట్లాంటి పనులు చేస్తున్నారు. మీ ఆటలు సాగవు. రేపు ఎన్నికలే కాదు, ఎప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా భరత్ గారిని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవు. కానీ మిమ్మల్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి అమాయకుల్ని, అందులో ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటి ముస్లిం అమాయకుల్ని మీరు ఈ విధంగా ప్లాన్ చేసి చంపడం అనేది ఆ కుటుంబాలకు, వాళ్ళ కడుపు కోతకు మీరు బాధ్యులు అవుతారు. మంచి చెప్పుకోవడానికి మీ దగ్గర లేదు. మర్డర్ చేసే సంస్కృతి మానుకోకపోతే మేము విన అనుకుంటే, అంటే మా నాయకుడు మమ్మల్ని కట్టి పడేసినాడు, మేము అనుకుంటే మీరు తిరగలేరని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఒకే ఒకటి చెప్తున్నా, మా నాయకుడు చెప్పినట్టే ప్రీ ప్లాన్ మర్డర్లు ఇవి. మీరు ఖచ్చితంగా ఈ నగరంలో అశాంతి లేపాలన్న ఉద్దేశంతో చేస్తున్న మర్డర్లు. పోలీసులకు ఎందుకు మా బాస్ చెప్పడం ఆ విధంగా చెప్పాడంటే, మీరు చూసి చూడనట్టు పోతే అమాయకులు బలవుతారు, ఇది మంచి సంస్కృతి కాదు, వేరే విధంగా పోతుంది. 2001కి ముందు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలో
ఏదో ఎంత ఫ్యాక్షన్ ఉందో తెలుసు కదా, ఆ రోజు ఏ విధంగా అణిచినామో ఆ సిస్టమ్ తీసుకురావద్దండి అని చెప్పి హెచ్చరించడం జరిగింది తప్ప పోలీసుల్ని అవమానించడం కాదు ఇది. మినిస్టర్ భరత్ గారు యాక్చువల్గా ఒక పార్టీ అన్నాక చాలామంది వచ్చి చేరుతూ ఉంటారు అభిమానంతోనో ఏమో. ఇప్పుడు ఎవరైతే ఈ ఇంతియాజ్ అనేటువంటి వ్యక్తి యొక్క కార్యకర్త యొక్క మర్డర్లో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, కానీ పార్టీకి ముందు వాళ్ళ యొక్క అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాలు సేవించడం, ఇటువంటి మా మినిస్టర్ గారికి పనికిరావు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళను బిఫోర్ ఎలక్షన్ల ముందరే మా పార్టీ వద్దు, మీరు వద్దు అని చెప్పేసి ఆ నాయకులను పార్టీ ఎవరైతే ఇంతియాజ్ను హత్య చేశారో ఆ నాయకులను తొలగించేశారు, మా పార్టీలో లేరు. వాళ్ళను మీరేం చేశారు, మీరు తీసుకున్నారు. మీరు ఈ హత్యలు ప్రోత్సహిస్తూ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఈరోజు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలను హత్య చేస్తూ ఉన్నారు. 2-3 మధ్యలు జరిగాయి. దీనికి బాధ్యత టీజీ భరత్ గారిదే. ఎవరు తీసుకున్నారండి ఆ బాధ్యత? వైసీపీ నాయకులు తీసుకున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, లా అండ్ ఆర్డరు లేదు అంటున్నారు. సార్, లా అండ్ ఆర్డర్ అనేది ఉంది సార్. కాకపోతే ఏంటంటే మీలాగా చిల్లర రాజకీయాలు చేయడానికి మినిస్టర్ భరత్ గారు వాళ్ళకు అంత పేషెన్సీ లేదు. ఆయన ఇండస్ట్రీ మినిస్టరు. దాదాపు 50,000 కోట్లతో పరిశ్రమలు ఓరోకల్ హబ్బులో వచ్చాయి సార్. మా పిల్లలంతా రేపు ఉద్యోగాలు చేరుతూ ఉన్నారు. చాలు, ఇండస్ట్రీ పరంగా మేమంతా కూడా హ్యాపీగా రాబోయే కాలంలో ఉద్యోగాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది మా యొక్క మినిస్టర్ గారి స్లోగన్. కాబట్టి దయచేసి వైసీపీ నాయకులు ఒకటి చెప్తున్నాను సార్, మేము చేసేటువంటి మా మినిస్టర్ గారు చేసేటువంటి పరిశ్రమల గురించి ఏనాడైనా మాట్లాడారు సార్. ఇన్ని పరిశ్రమలు వచ్చాయి సార్, మీ హయాంలో ఎప్పుడైనా వచ్చాయి సార్? ఈరోజు పిల్లలు ఎదురు చూస్తున్నారు సార్, ఎప్పుడెప్పుడు మా చదువు బీటెక్ ఎప్పుడైపోతుంది, మనకు డిగ్రీ ఎప్పుడైపోతుంది, ఉద్యోగాలు ప్రశాంతంగా 1000 ఉద్యోగాలు ఉన్నాయి, మేము రావడానికి రెడీగా ఉన్నామని మా ఓల్డ్ టౌన్లో ఎదురు చూస్తుంటే మీరు ఇటువంటి హత్య రాజకీయాలు చేయడమే కాదు, ప్రోత్సహించడం తప్పు సార్. तुम्हें गए सो पिछली गवर्नमेंट 5 साल में अच्छा काम तो करे पब्लिक के साथ पूरा पब्लिक को तुम्हें पूरा दिन 5 साल कमा ले। हमारे टीजी भरत साहब मिनिस्टर साहब अच्छा काम कर रहे हैं तो तुम्हें तोहमत लगा रहे हैं। तुम्हारा नहीं हो रहा तो खामोश बैठ जाओ, काम हमें करो दिखाते हैं। क्यों तुम्हारा तो मिनिस्टर साहब के बारे में बार बार बोल रहे हैं? तकलीफ हमारे को ये हमारे पर बीता है। तुम्हें मीडिया में बैठ को क्या तुम्हारा दिल में ऐसा बोलना वो रंग, तुम्हारे को काम नहीं हो रहा तो खामोश बैठ जाओ। ये 5 साल में हमें पब्लिक को अच्छा काम करते हैं, अभी हमारे को काम बहुत करने का है, काम करने के लिए दो। 2000 ఇప్పుడు ఈ హత్యలో పాల్గొనే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, ఆల్మోస్ట్ వైఎస్సీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 2024 నిన్న ఫోటోలో కొంత పెద్ద మనిషి, కర్నూలు పెద్ద మనిషి ఏం చూస్తాడు, ఫోటోలు చూపించినాడు. ఈ ఫోటో, ఆ ఫోటో, ఈ ఫోటో, ఈయన టీజీ వెంకటేశ్వర్తో ఫోటో దిగినారు. ఆయన ఇది అయ్యా మేము మీకు సూటుగా చెప్పదలుచుకున్నా, వీళ్ళు 2024 ఎలక్షన్ ముందర వెళ్ళిపోయినారు. టీడీపీని ఖాళీ చేసి వైసీపీలో ప్రాపర్గా జాయిన్ అయినారు. 2024 తర్వాత మన మినిస్టర్ అయిన తర్వాత మా టీడీపీ హయాం వచ్చిన తరపు నుంచి వీళ్ళు వైఎస్సీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో నేను మీకు చూపదలుచుకున్నా. ఇది ఫోటో ఎప్పుడు 4th జూలై. ఎవరి ఫోటో ఉందబ్బా చెప్పండి. అంటే పాత ఫోటోలు మీరు 2024 ఫోటోలు చూపించి మీరు పబ్లిక్కి ఇది చేయాలనుకున్నారా? ఎందుకు అంత మనకి రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు చూడండి ఎన్ని ఫోటోలు ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఫోటోలు చూస్తారా? కానీ పాత ఒక 5 సంవత్సరాల కిందట వాళ్ళు ఎలక్షన్ ముందర 2024 ఎలక్షన్ మీద చూపిస్తారా? చెప్పండి అండి, ఇంత రాజకీయం ఎందుకు? మీ చేత కాకుండా అంటే చూసుకోండి. మా మినిస్టర్ గారు చేసే డెవలప్మెంట్కి మీరు ఓడ్చుకోలేకపోతున్నారు. ఆయన నామినేషన్ వేశారు, వీడియోస్ ఉన్నాయి, మీరు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన హంద్రీ కబ్జా అయినాక ఆయన ఫైట్ చేశాడు, టీడీపీలోకి వచ్చాడు, ఒక నాయకుడు లాగా ఎదిగాడు, అన్ని విషయాల మీద ఖండిస్తూ వచ్చాడు వైఎస్ఆర్సీపీ. అక్కడ మీరు 1 టౌన్ ముందర అటాక్ చేయడం మీ వాళ్ళు అందరం చూశారు. దాని తర్వాత ఆయన ఆగలేదు, భయపడలేదు. భయపడేటోడు ఇంతియాజ్ కాదు, భయపడిచ్చేటోడు. కాబట్టి డిటర్గా ఆయన కర్నూల్లో ఏది జరిగినా ఇమ్మీడియట్గా వీడియో పెట్టి చెప్పేటోడు. మా దగ్గర ఉన్న వ్యక్తుల గురించి మీరు చెప్తున్నారు, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీ మినిస్టర్తో దిగినారు. అది 2024లో మా మిత్రులు చెప్పిన
24లో వాళ్ళు జాయిన్ అయిన అఫీషియల్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. మా మిత్రులు అందరు చూపిస్తారు, మీరు కూడా చూడండి. 4th జూలైలో ఇర్ఫాజ్ గారు దిగిన ఫోటో వైఎస్ఆర్సీపీలో, ఇది 4th జూలై. మా దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు ఈ అబ్బాయి, మా దగ్గర మా టీజీ వెంకటేష్ గారి దగ్గర ఉన్నప్పుడు బాగున్నారు. దానికి ఉదాహరణలు మీరు కర్నూలులో వెళ్తే యా గల్లీలోనైనా ఒక చిన్న వ్యాపార చేసుకుంటున్నాడంటే అది కేవలం టీజీవీ గ్రూప్ ఇచ్చిన సహాయ సహకారాలతోనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో హెల్ప్ చేసి ఉంటారు. మా ప్రోడక్ట్లు బాగుంటాయి, మీ కార్ఖానాల్లో డెవలప్ అయిన ప్రోడక్ట్ ఇది. ఇక విషయాలు చెప్పుకుంటూ వస్తే ఎంతో మందితో మీకు సత్సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులతో మర్డర్లలో మీరు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారో ఇక్కడ చూస్తే ఒక రౌడీ షీటరు, రోజా వీధికి చెందిన రౌడీ షీటర్తో మీరు దాదాపు 17 కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈ రౌడీ షీటర్ని ఏం మీరు తయారు చేస్తున్నారో, రోజాలో ఏం కబ్జా చేయాలనుకుంటున్నారో, ఎవరిని మర్డర్ చేయాలనుకుంటున్నారో, ఈ విధంగా ఈ రౌడీ షీటర్లని కూర్చోబెట్టి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజుకి కూడా రౌడీ షీటర్ అవైలబుల్ ఉన్నాడు. లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు. లాస్ట్ టైము జరిగిన ఒక వ్యక్తి మన ఇంతియాజ్ మర్డర్లో కేవలం ఒక బూత్ ఇన్ఛార్జ్ మాత్రమే మనవాడు ఫ్రెండ్లీగా ఏదో ఉంది, అక్కడ టీ తాగేకి అందరు పోతారు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే దానికి అడ్వాంటేజ్ తీసుకున్నారని చెప్పి మంత్రి గారు స్పష్టంగా చేస్తారు. ఇది ప్లాన్ మర్డర్. అయితే మీరేం చెప్తున్నారంటే మీ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. వడ్డగేరులో జరిగిన తెలుగు వాళ్ళ మర్డర్లో మా వాళ్ళు ఎవరు లేరండి. మీరు చూస్తే ఇక్కడ వాళ్ళే ఉన్నారు, మీరు చూడండి. వీళ్ళేనా కాదా? మీరు ఈ ఫోటో ఎందుకు చూపించలేదు మోహన్ రెడ్డి గారు? ఈ ఫోటో కూడా చూపించాలి కదా మీరు బంగారుపేటలో బర్త్డే పార్టీకి పోయి కత్తులు నూరుతున్నారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు. సో మీరు ఏ దిశలో ఈ గంజాయి బ్యాచ్ని ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కడ తీసుకుపోతున్నారు అనేది మాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ చూసినా నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక పక్క మన రాంభూపాల్ రెడ్డి గారు పోయి మాకు ఓన్లీ ములాఖాత్కి పర్మిషన్ అంటారు. మీ వాళ్ళేమో కూర్చొని ఒక రాయల్ ఫంక్షన్ హాల్లో, ఒకరు ఇంకొక ఫంక్షన్ హాల్లో, ఇంకొకరు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి క్యాడర్ని అందరు పోగు చేయాలని చెప్తారు. విజయమ్మ గారు ఏమంటున్నారు? ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, జనాలని చూడటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తున్నారు అంటున్నారు. వీడు చూడండి ఎవరు నూరుతున్నారండి కత్తులు. ఇదే మీరు పబ్లిక్కి నేర్పించేది? కేక్ కట్ చేయడానికి వచ్చారు, కేక్ కట్ చేయాలా మీరు? పబ్లిక్లో కత్తులు నూరుతుంటున్నట్టు ఉంది. ఇదండి జరుగుతుండేది కర్నూలులో. ఇది ఎన్ని రోజులు సహిస్తారు ప్రజలు? ఆల్రెడీ బుద్ధి చెప్పారు గత ఎలక్షన్లో. నిన్న కర్నూలు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు టీజీ భరత్ గారిపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కర్నూలు నగరంలో ఎంతో ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా మంత్రి గారు అందరినీ సమానంగా చూసుకుంటూ సామాన్యులను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి మంత్రి గారిని అనుచితలు మాట్లాడుతున్న ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు ఎఫ్ఐఆర్ ఇంతియాజ్ అహ్మద్ గారి ఎఫ్ఐఆర్ కాపీ. A1 ఎవరున్నారు? మొహమ్మద్ వస్తాద్. చూడండి, A1, A2, A3 ముగ్గురు మీ దగ్గరనే ఉన్నారు కదా. మంత్రి గారి దగ్గర ఉన్న అనుచరులు ఎవరో టీడీపీ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో తెలియదు అంటున్నారు. A1, A2, A3 ముగ్గురు మీ దగ్గరనే ఉన్నారు. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. మంత్రి గారిని ఎవరిని ఎక్కడేమి ఉపేక్షించాడు. మా వాళ్ళు ఎవరున్నా కానీ పోలీసు వారికి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలా. జిల్లాలో ఇక్కడ ఏమీ జరగకూడదు. ఈ విధంగా ఉన్నటువంటి కర్నూలు నగరం చాలా ప్రశాంతంగా ఉండాలా, క్లీన్గా ఉండాలని మంత్రి గారు కోరుకున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం. అయ్యా మోహన్ రెడ్డి గారు అన్న, గతంలో మీ మంత్రి రోజా గారు మా లోకేష్ గారిని చీరలు గాజులు పంపిస్తామని చెప్పినప్పుడు ఆ రోజు మీకు ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ కూడా చీర కట్టుకుంటుంది, మరి మన హోంమంత్రి మేకపాటి సుచరిత గారు కూడా చీర కట్టుకుంటుంది, అలాగే తమరు కూడా చీర కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారని ఆ రోజు మీరు ఖండించలేదు ఎందుకు? మీకు ఆ రోజు మహిళల మీద గౌరవము, చిత్తశుద్ధి లేదా అని మేము అడుగుతా ఉన్నాం.
చిన్న దానికి రాజకీయం చేసి మహిళలను అగౌరవపరిచారని చెప్పి ఈరోజు మీరు ప్రచారం చేయడం చూస్తుంటే చాలా సిగ్గనిపిస్తుంది. అలాగే మైనారిటీ హత్య జరిగితే ఒక ప్రీ ప్లాన్ మర్డర్ ఇది అని అందరికీ తెలిసినా కూడా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కాదు, రాజకీయ హత్య కానే కాదు, 8,000 కోసమో 10,000 కోసమో గొడవ పడ్డారని మీరు చెప్తున్నారు. మరి అలా 8,000 కోసమో 10,000 కోసమో గొడవపడి చనిపోతే ఒక మైనారిటీ నాయకుడు చనిపోయినప్పుడు మీరు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అలాగే మీది గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారన్నారు. బాత్రూంలో గొడ్డలి తీసుకొని ఇంట్లో చిన్నాన్నని నరికినందుకు మీకు గొడ్డలి పార్టీ అని చెప్తా ఉన్నాం. అలాగే ఒక నాయకుడు బర్త్డేకి కేకులు కట్ చేస్తారు, అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు. అయితే మీ నాయకుడు బర్త్డేకి మీ కార్యకర్తలు పొట్టేళ్ళని నరికినారు. రపా రపా అనే పదాన్ని ఎక్కడ చూసినా వాడుతున్నారు. ఒక పేరుని నాని నిండు సభలో రపా రపా అంటే చెప్పుకోకూడదు, చీకట్లో కన్ను గీడితే తెల్లారే వరకు అయిపోవాలని చెప్పినాడు. అందుకే మిమ్మల్ని గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. నిన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మా వాళ్ళు కాదు చంపింది, అది మీ కాడ ఉన్నోళ్ళు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. టీడీపీలో ఉన్న మా స్ట్రాంగ్ కార్యకర్త, పెద్ద 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 డబ్బున్నోడో ఏమో కాదు ఆ పిల్లోడు, చిన్న పిల్లోనికి రోడ్డు మీద చంపినారు భయంకరంగా. అందరు ముందర చంపినారు, అందరు చూసినారు. 2 hours ముందర 2-3 hours నుంచి విత్ ప్లాన్ వాళ్ళున్న వచ్చి పక్కన సందులో నిలబడి ఆ పిల్లోనికి వెయిట్ చేస్తున్నప్పుడు జవాద్ అనే పిల్లోడు లేడు. ఆ ఎవిడెన్స్ మొత్తం మా కాడ ఉంది. సో ఫర్ టైం బీయింగ్ మీకు అన్నీ ఏమేమి కావాలనో డిపార్ట్మెంట్ ఇస్తుంది, మేము ఇస్తాము. ప్రతిదీ కర్నూలు ప్రజలు చూస్తారు, కర్నూలు ప్రజలు చూస్తారు. తైజిమ్ అనే పిల్లోనికి రోడ్డు మీద కొట్టినారు, దానికి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. పబ్లిక్లో అందరు చూస్తుండగా సస్తా బ్రతికినాడు ఆ పిల్లోడు, టీడీపీ కార్యకర్త. ఇంతియాజ్కి వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద నరికినారు. నరికిన వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరు ఏం లే కర్నూలు ప్రజలకు మొత్తం తెలుసు. ఇక మేమంటారా 2 ఇయర్స్లో మేమేం చేసినాం అనేది మాజీ ఎమ్మెల్యేలు కానీ ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఉండే కదా, మైనార్టీ లీడర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నారు కర్నూలులో, మేము 2 ఇయర్స్లో ఏం చేస్తాము. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినాక దర్వేష్ ఖాద్రీ మస్జిద్కి పోయి నిలబడి మీరే చూడండి, ఏం రోడ్ల పనులు చూడండి, శానిటరీ వర్కులు చూడండి, మేము పని మీద పోతున్నాము. మీరు సిద్ధార్థ్ రెడ్డి గారు కర్నూలుకి వచ్చి పోయిన తర్వాత ఒక ఎస్సీ పిల్లోడు సొసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత స్టార్ట్ అయిన 2 ఏళ్ల తర్వాత పోలీసు వాళ్ళకి ఆయన మోహన్ రెడ్డి గారు చెప్పినారు, పోలీసు వాళ్ళకి మేము పని చేయనీయకున్నాము. పోలీసు వాళ్ళకి పని చేయనిస్తే మీ ఎస్సీ పిల్లోడు చనిపోతే వచ్చి ధర్నాలు చేసి తమాషాలు చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్న పిల్లోడు ఒక చిన్న చనిపోయే వయసు కాదు, ఆ పిల్లోనికి చంపినారు, తైజిమికి కొట్టారు, నాకు కొట్టినారు, మా కార్యకర్తలకి కొట్టుకుంటా చంపుకుంటానే పోతున్నారు. మీ కళ్ళు మనసులు పిల్లలు గిల్లలు ఫ్యామిలీస్ లేవా మీకు? మీరు మావాడు కాదు వానోడు కాదు, ఎవరు కర్నూలు ప్రజలు గుడ్డోళ్ళ చెవిటాల ఎవరికేం కనిపించదు, అందరికీ ఆట అర్థమవుతుంది మీరు ఏం చేయదలుచుకున్నారు అని. పోలీసు వాళ్ళకి చొక్కలిప్పిస్తా అంటున్నారు, అందరికీ మీరు చెప్తున్నారు 2 ఇయర్స్ తర్వాత చూపిస్తాం, 2 ఇయర్స్ తర్వాత భయపడొద్దండి, ఎన్ని రోజులు జైల్లో పెడతారో పెట్టండి. చిన్న పిల్లలకి ఎవరైతే యంగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళకి రౌడీయిజం వైపు ఫ్యాక్షనిజం వైపు తీసుకొని పోతున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందిందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 5వ వార్డుకు చెందిన హేమలత, 24వ వార్డుకు చెందిన బషీర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా
బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ కురకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భరత్ సార్ గారి కార్యాలయంలో 24వ వార్డు బషీర్ అహ్మద్ గారి జన్మదిన వేడుక, అదేవిధంగా 5th వార్డులో హేమలత గారి ఈరోజు ఇక్కడ మా కార్యాలయంలో బర్త్డే వేడుకలు జరగడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన టీజీ భరత్ సార్ గారు ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ బర్త్డే కార్యక్రమం చేయడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని చూసుకుంటూ వారికి ఇవాళ మంచి ఒక కూపన్ ద్వారా రెస్టారెంట్లో మంచి విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ భరత్ సార్ గారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కార్యకర్తల కోసం అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గడిచిన 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ పథకాలను వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 8వ వార్డులో జరిగిన ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, మాజీ కార్పొరేటర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి తిరిగి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అనంతరం రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, మాజీ కార్పొరేటర్ పరమేష్ తదితరులు మాట్లాడుతూ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో పూర్తిస్థాయి సానుకూల దృక్పథం నెలకొందన్నారు. అలాగే మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. అలాగే సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల కూడా ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులను పూర్తి మెజారిటీతో గెలిపిస్తారని వారు తెలిపారు. మన 8th వార్డులో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్ పరమేష్ గారు, ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ ఇన్ఛార్జ్ పరమేష్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జెస్ అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు 127 బూత్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలు 2 ఏళ్ల ప్రభుత్వం గురించి, సంక్షేమాలు, అభివృద్ధి మనం ఏదైతే కూటమి ప్రభుత్వం అందిస్తుందో దానికి మన వాళ్ళందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ తల్లికి వందనం కానీ, అలాగే మన స్త్రీ శక్తి కానీ, మన ఫ్రీ బస్ కానీ, అలాగే మళ్ళీ వికలాంగులకి పెన్షన్స్ కానీ ఇవన్నీ అందుతున్నాయని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కానీ టీడీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక ఎలక్షన్స్లో కానీ మా నాయకుడు పరమేష్ అన్ననే మళ్ళీ గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నిజంగా ఇది ఒక హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రజల యొక్క 2.5 సంవత్సరాల యొక్క ప్రజల యొక్క ఈ ప్రభుత్వం, మా గవర్నమెంట్ యొక్క, అంటే గత గవర్నమెంట్కి ఇప్పుడున్న మా గవర్నమెంట్కి వివరించి వాళ్ళే ప్రజలు, మా చైర్మన్ గారు కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే అంతకుముందు గవర్నమెంట్కి ఇప్పుడున్న మన గవర్నమెంట్కి వ్యత్యాసం. గతంలో వచ్చేసి నిజం చెప్పాలంటే నేను 3.5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నాను. మా వార్డుకి చూసుకుంటే ఎక్కడ కూడా ఒక 30 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అభివృద్ధి అనేది పూర్తిగా విస్మరించినారు. అప్పుడు ఈరోజు ప్రతిదీ మేము రోడ్లు వేపించినాం. దాదాపుగా భరత్ సార్ గెలిచిన తర్వాత ఇప్పుడు వరకు 2 సంవత్సరాలకే 2 కోట్ల చేంజ్ వచ్చేసి ఖర్చు చేపించడం జరిగింది. అదేవిధంగా వాటర్ సమస్య, చాలా ఏళ్ళ నుంచి కొన్ని వాటర్ సమస్య తర్వాత వచ్చేసి మా దాంట్లో వచ్చేసి అమృత్ కనెక్షన్ పైపులు కాలువలు ఉన్నట్టు కూడా తీపిచ్చి క్లియర్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు ఏ పనైనా సరే చెప్పిన క్షణం ఏదైనా సరే మేము చేయనికే సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రతి పని కూడా మాకు దగ్గరుండి చేపిస్తారు. వాళ్ళు కొద్దిగా ఎక్కువ అయినందుకు మళ్ళీ పరమేష్ గారు శ్రద్ధ చూపించి నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది మన మినిస్టర్ గారికి. సార్ సానుకూలంగా తెలిపినారు ఈ వార్డులో.
అదేవిధంగా ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ అలాగే కరెంట్ పోల్స్ కానీ వేయడం జరిగింది. కేవలం మన ఇక్కడ ఉన్న పరమేష్ గారు శ్రద్ధ చూపించి భరత్ సార్ మన మినిస్టర్ గారు ఆయన ఎందుకంటే ఆయన గతంలో చేసిన సేవలను చూసి ఈ వార్డుకి ప్రతి ఒక్క ఏవైతే సంక్షేమాలు అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయో అన్నీ చేస్తున్నారు మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధ్యాపకులు కోరారు. ఈ మేరకు నగరంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని వెంకటాద్రి నగర్లో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఆర్ఐ రామాంజనేయులు, ప్రిన్సిపల్ మాధవి, కోఆర్డినేటర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వెంకటాద్రి నగర్లోని అన్ని వీధుల గుండా జాతీయ పతాకంతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఐక్యతను చాటాలని కోరారు. స్కూల్స్లో మేరా భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ర్యాలీ చేయడము, 100 మీటర్స్ యొక్క జెండాని ఊరేగింపడం వల్ల ఐక్యతను చాటడం కోసం మా మేనేజ్మెంట్ నిర్ణయించింది. మేము అందరినీ పిల్లల్లో కానీ బయట జనంలో కానీ అవేర్నెస్ తేవడానికి కోసం ప్రతి ఒక్కరికి ర్యాలీ చేస్తూ అవేర్నెస్ చేస్తున్నామండి. మేము చైతన్య స్కూల్లో వెంకటాద్రి నగర్లో కర్నూలు 10 బ్రాంచ్లో ఆర్ఐగా రామాంజనేయులు గారండి, ప్రిన్సిపాల్ మాధవి గారు ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ శ్యామల గారు, డీన్ మల్లికార్జున గారితో ర్యాలీ చేస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులు ఐక్యంగా వెళ్ళి ర్యాలీ చేస్తూ అవేర్నెస్ చేయడానికి ప్రజలందరూ ఇష్టపడుతూ ఈ ర్యాలీని గొప్పగా చేసినందుకు సంతోషపడుతున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు రామాంజనేయులు, యాజ్ ఎ రీజనల్ ఇన్ఛార్జ్గా చైతన్య గ్రూప్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.